ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి తెలుసుకుందాము. సో నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి నెంబర్స్ అనేసి ఒక లిస్ట్ ఉంది 1 2 3 4 5. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క స్క్వేర్ వాల్యూని కనుక్కొని దాన్ని ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను, స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంప్టీ లిస్ట్. అండ్ దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్ అని ఇస్తున్నాం. సో నెంబర్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఇటరేట్ చేస్తున్నాము. ఇటరేట్ చేశాక దాన్ని మనం మల్టిప్లై చేస్తున్నాము, ఐ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాము. ఆ వచ్చిన స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ స్క్వేర్డ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలోకి అపెండ్ చేస్తున్నాము. సో ఫైనల్గా మనం ఆ స్క్వేర్డ్ని లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు మనకు వాటి యొక్క స్క్వేర్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తూ ఆ వచ్చిన వాల్యూని ఆ ఎంప్టీ లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి, బట్ మనం సింపుల్గా దీన్ని ఈ కాంప్రిహెన్షన్ని యూజ్ చేసుకొని చేయవచ్చు. ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే సేమ్ అవుట్పుట్ మనం ఇక్కడ సింగిల్ లైన్లో రాయడం జరిగింది. సో స్క్వేర్డ్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రాకెట్లోనే నేను ఈ ఇటరేషన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ నమ్ స్టార్ 2 అని ఇచ్చేసాను. సో అప్పుడు మనకి ఏమైంది, సింగిల్ లైన్లోనే ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతూ దాని ద్వారా వచ్చిన వాల్యూని మనం స్క్వేర్ వాల్యూ కనుక్కొని దాన్ని మళ్ళీ ఒక లిస్ట్లోకి స్టోర్ చేసుకోవడం జరిగింది. సో ఇలా రాయడం వల్ల ఏంటంటే మనకు కోడ్ రీడబుల్ అనేది పెరుగుతుంది అండ్ ఇది కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్ టు దట్ ఫర్ లూప్ అండ్ ఎంప్టీ లిస్ట్ అండ్ అపెండింగ్. సో ఇది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సింటాక్స్ చూసుకున్నట్టయితే కనుక ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్. సో ఇటరబుల్ ఐ మీన్ లిస్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిస్ట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ని రీడ్ చేస్తున్నాము అండ్ వచ్చిన ఐటమ్ పైన మనం ఏదైనా కండిషన్ని అప్లై చేయాలి అనుకుంటే కూడా కండిషన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఆ ఎలిమెంట్ అనేది ఈ లిస్ట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చేసాను. ఓకే, సో మనకు 0 నుంచి 9 వరకు వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేనేం చేశాను, ఎక్స్ట్రాగా ఇఫ్ నెంబర్ మాడ్యులస్ టు డబల్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చేసాను. సో మనకు ఆ 0 to 9 అనే వాల్యూస్లో ఎప్పుడైతే అది డివైడ్ చేసినప్పుడు 2 తోటి మనకు రిమైండర్ 0 వస్తుందో, అంటే సింపుల్గా ఈవెన్ నెంబర్ కావాలి, ఈవెన్ నెంబర్ అయితేనే నాకు అది లిస్ట్లోకి యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఇఫ్ నెంబర్ మాడ్యులస్ డబల్ ఈక్వల్స్ 2 అని ఇచ్చేసాను. సో అలా ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఆ కండిషన్ సాటిస్ఫై